రామయ్య అనేకబలుడు, గణపతి సహాయం. శ్రీరామపురం అనే చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడు దారిద్ర్యంలోనూ ధైర్యంగా ఉండేవాడు. అతనికి పెద్ద భూములేమీ లేవు కాని పట్టుదల, కష్టపడే తత్వం ఉండేది. గ్రామంలో అందరూ అతన్ని గౌరవించేవారు, రామయ్య అనేకబలుడు అని. అతనికి బాల్యం నుండి విఘ్నేశ్వరుడిపై ఎంతో భక్తి. ప్రతి ఏడాది వినాయక చవితికి గ్రామంలోని గణపతి మందిరంలో ప్రత్యేక పూజలు చేసేవాడు. అతని నమ్మకం, గణపతి సహాయం చేస్తే ఏ పని ఆటంకం లేకుండా సాగిపోతుంది. ఒక సంవత్సరం గ్రామంలో తీవ్రమైన ఎండల వల్ల పంటలు ఎండిపోయాయి. రైతులందరూ దిగులుగా ఉన్నారు. ప్రభుత్వం సహాయం చేయలేదు. రామయ్య మాత్రం నిస్సహాయంగా ఉండిపోలేదు. అతను గ్రామంలోని 4-5 రైతులను కలిసి ఒక చిన్న నీటి ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రయత్నం ప్రారంభించాడు. ఒకరోజు పని మధ్యలో పెద్ద రాయి వచ్చి ఆ పనిని అడ్డగించింది. కార్మికులు భయపడి వెళ్ళిపోయారు. ఇది సాధ్యం కాదు అని అందరూ అన్నారు. అయితే రామయ్య మాత్రం గణపతి దగ్గరకు వెళ్ళి ఆ రాత్రి మందిరంలో దీపం వెలిగించి పూజ చేశాడు. స్వామీ, నీ సహాయం లేకుండా ఇది పూర్తయ్యే పని కాదు. నాకు బలం కలిగించు అని ప్రార్థించాడు. అదే రాత్రి అతనికి గణపతి స్వప్నంలో కనిపించి, నీ నిష్ఠ వల్ల నీవు విజయవంతం అవుతావు. నిన్ను నేను కాపాడుతాను అని ఆశీర్వదించాడు. అగ ఈరోజు ఉదయం రామయ్య మళ్లీ పనికి వెళ్లాడు. ఆశ్చర్యంగా పెద్ద రాయి పక్కకు తప్పిపోయి ఉంది. ఎవరు తొలగించారో తెలియదు. అందరూ ఇది గణపతి చింతనమేనని నమ్మారు. ఆ ప్రాజెక్ట్ విజయవంతమైంది. గ్రామానికి నీరు అందింది. రైతులు పంటలు పండించగలిగారు. రామయ్య పేరు మరింత వెలిగింది. అందుకే గ్రామంలో ఒక నూతన నామం పుట్టింది, రామయ్య అనేకబలుడు, గణపతి సహాయంతో. ఈ కథ మీకు నచ్చిందా? మరింత పొడిగించాలంటే లేదా పద్యరూపంలో కావాలంటే చెప్పండి.